అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని అసలు రాజ్యాంగంలో ఏమున్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి చూసుకునే రోజు అన్నమాట. మరి ఇలాంటి రోజున నాగర్ కర్నూల్ అచ్చంపేట ప్రత్యేక వంటకాలను మనకు పరిచయం చేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పావని రెడ్డి గారు. మరి ఈ స్పెషల్ డే సందర్భంగా స్పెషల్ రెసిపీస్తో రెడీగా ఉన్నారంట. ఏ వంటకాలు పరిచయం చేస్తారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ పావని గారు. హాయ్ మాధురి గారు. ఓకే, ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. విజ్ ద సేమ్ మేడం. ఓకే, గణతంత్ర శుభాకాంక్షలు. వెరీ గుడ్. నిజంగా ఈ రోజుల్లో రిపబ్లిక్ డే అని ఈజీగా ఎవరైనా చెప్పేస్తారు, కానీ ఆ గణతంత్ర దినోత్సవాన్ని పర్ఫెక్ట్ గా పలికే వాళ్ళు కూడా చాలా అరుదైపోయారండి కదా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగులో మాట్లాడాలి. అలానే మన పండుగలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా మనం తెలుగులోనే వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయాలి. నోరు తిరుగుతుంది కదా అప్పుడన్నా మనకి. నోరు బాగా తిరగాలంటే ఎక్కువగా మనం వెజ్నే తినాలి, నాన్ వెజ్ని అవాయిడ్ చేయాలి అనుకుంటూ ఉంటారు కదా. ఏమంటారు మీరు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది నిజమే. అది అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇవాళ స్పెషల్ డే కాబట్టి మరి స్పెషల్ గా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? జొన్నల కిచిడి. ఓకే, జొన్నల కిచిడి. సో మరి నేర్చేసుకుందామా జొన్నల కిచిడి? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. జొన్నల కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. పావని గారు, అయితే ఈ కిచిడి చేసుకోవడానికంటే ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సినవి అయితే జొన్నల్ని ఉడికించి పెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఉడికించేశారు కదా. అలాగే బంగాళదుంప కూడా వాడుతున్నాం కాబట్టి అది కూడా కొంచెం ఉడికించుకుని పెట్టేసుకోవాలి. ఓకే, మరి హెల్దీ రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందు స్టవ్ వెలిగించుకోవాలి. నేను చేస్తా అది. ఓకే. ఓకే, స్టవ్ వెలిగించుకున్న తర్వాత ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేయాలి. ఓకే. ఆవాలు ఇవి. ఓకే, కొన్ని ఆవాలు వేద్దాము. నెక్స్ట్ జీలకర్ర వేద్దాము. ఓకే. జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం చిన్నగా వేసుకున్నాం. ఎందుకంటే పెద్దగా ఉంటే పిల్లలు కొంచెం మాయ చేయాలి కాబట్టి కావాలి కాబట్టి చేద్దాము. మీరు బాగా మాయ చేస్తూ ఉంటారా మీ పిల్లల కోసం? బాగా చేస్తుంటామా. మాకు ఒకే పాప, చేస్తుంటాం. ఆమె కొంచెం వెజిటబుల్స్ తినదు. ఓకే, అందుకని చెప్పేసి ఇలా కొంచెం ప్రిపేర్ చేసి పెడుతుంటాం. క్యారెట్ వేసాను. నెక్స్ట్ ఉల్లిపాయ మగ్గాలి కాబట్టి అన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ వేసుకోవాలి ఫాస్ట్గానే. ఇది బఠానీ ఇది కొంచెం మగ్గని. ఇవి ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి కొంచెం ఇది మగ్గినాక కొంచెం వేసుకున్నా నో ప్రాబ్లం. ఓకే. కాకపోతే ఉల్లిపాయలు ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు అల్లం ముక్కలు చిన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఇవి ఎంత ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం. ఇది కానీ మరీ ఎక్కువైతే వేడైపోతుంది కదా. అట్లా పచ్చి బఠానీ ఉడికించుకున్నవి ఓకే వేసుకున్నాము. ఓకే. ఇవి కొంచెం మగ్గండి. కొంతసేపు క్యాప్ అవసరం లేదు. అన్నీ వేసాక క్యాప్ వేద్దాము. ఓకే. తర్వాత పల్లీలు కూడా మనం ఉడికించుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది. ఉడికించుకొని కూడా అయితే వీటితో పాటు కూడా ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. అన్నమాట. అది కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది కదా పల్లీలు. కొందరికంటే ఉడకబెట్టిన పల్లీలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. అట్లా ఇవి కూడా ఉడుకుతుంటాయి కదా. ఓకే, అట్లా కూడా ఇష్టపడతారు అనమాట. అట్లా. ఓకే. తర్వాత ఒక 2-3 ఎల్లిపాయలు. తర్వాత కొంచెం సాల్ట్ దీనికి పట్టనిది. కొంచెం సాల్ట్
ఇప్పుడు జొన్నలు, ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు వేస్తున్నాను అన్నమాట. ఓకే. ఇది వేసి కొద్దిగా ఒక 5 మినిట్స్. మరి ఆలు ఎప్పుడు వేస్తారు? ఇది కొంచెం మగ్గని, అంటే ఆల్రెడీ ఇది ఉడికిందే కాబట్టి కొంచెం ఇది మగ్గిన తర్వాత ఇది వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మనం ఇంకా మిరపకాయలు కొంచెం ఇంకా కారంగా తినాలి అనుకుంటే మిరపకాయలు కొంచెం సన్నగా తరిగి ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు? ఆలు కొంచెం చేతితోటి మెదుపుని వేసి కొంచెం, ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంది కదా ముక్కలు, అంతా ఇట్లా రావాలి కదా, కొంచెం చిన్నగా ఇలా ఉడికించిన ఆలు వేయంగానే ఆ టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది. పైగా ఏంటంటే కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక పిల్లలకు కూడా చాలా ఇష్టం ఉంటుంది ఆలు అంటేనే, ఆలు కర్రీ అంటేనే కొంచెం చాలా ఇష్టపడతారు. ఈ ఆలు, ఈ పల్లీలు, క్యారెట్ ఇవన్నీ చూసేసరికి కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది. కానీ మోడర్న్ గా ఎంత వచ్చినా కూడా మన ఆలు ఫ్రై ఒకటి తింటే చాలు, దాని సాటి చపాతీ అది ఈ ఆలు కర్రీ ఉందంటే పిల్లలకి మీరు ఎక్కువ చపాతీ తింటారా ఏంటి? ఏం లేదు, జొన్న రొట్టె కొంచెం ఎక్కువగా తింటామన్నమాట. మా పాప కూడా చాలా ఇంట్రెస్ట్ జొన్న రొట్టె అంటే. ఓకే. బాగా తింటుంది. జొన్న రొట్టెని ఎక్కువ ప్రిపేర్ చేస్తాము. కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ కాస్త చూసి వేయండి. అదే అందుకని మరి కొంచెం వేస్తాం కదా, నేను బీపీలు పెరిగిపోతాయి నాకు. ఇది కొద్దిసేపు కొంచెం సిమ్లో పెట్టి స్టవ్ కొద్దిసేపు. ఓకే పావని గారు, సో మరి రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. ఎస్. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి దీన్ని మళ్ళీ కలిపి తీసేయడం. ఓకే. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. వెజిటేబుల్స్ తోటి మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కదా? అన్నీ వేసుకోవచ్చు, మనం చాలా వేసుకోవచ్చు. కాజు వేసుకోవచ్చు. వేడివేడిగా జొన్నల కిచిడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. జొన్నల కిచిడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, వెల్లుల్లి 3, ఉప్పు తగినంత, ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. జొన్నల కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేగాక ఉడికించుకున్న పచ్చి బఠానీలు, పల్లీలు, వెల్లుల్లి, సరిపడా ఉప్పు, ఉడికించిన జొన్నలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్నల కిచిడి రెడీ. జొన్నల కిచిడి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే మేడం, నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీ తీసుకోండి. నేను టేస్ట్ చేస్తాను, ఈ లోపల మీరు ఉప్పు ఉప్పు నూతుకోండి. బాగుంది నిజంగా. రెగ్యులర్గా మనం రైస్ వీటితో చేసుకునే దానికంటే ఈ జొన్నలతో చేసుకోవడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, జొన్నల టేస్ట్. ఇంకా అన్ని ఫ్లేవర్స్ మనకి వెజ్జెస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి, కానీ ఎన్ని వెజ్జెస్ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట ఈ కిచిడి అన్నది. సో చాలా బాగుంది. ఆలు అన్నది మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, సో దానివల్ల టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది అని. చాలా బాగా కుదిరింది. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఓకే,
సో జొన్నల కిచిడి మీరు నేర్చేసుకున్నాము. మరి నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? డ్రై ఫ్రూట్స్ మోదక్. ఓకే, సో మోదక్స్ అన్నమాట. అంటే మనకి వినాయక చవితిని మరోసారి గుర్తు చేసేస్తున్నారు రిపబ్లిక్ డే రోజు. ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు రిపబ్లిక్ డే కాబట్టి పిల్లలకు కూడా చాలా ఇష్టం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకుందాం డ్రై ఫ్రూట్స్ మోదక్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. డ్రై ఫ్రూట్స్ మోదక్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈజీగా ఎలా చేసుకోవచ్చో మాకు నేర్పించబోతున్నారు. ఎస్ మ్యామ్. నేను రెడీగా ఉన్నాను, మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేద్దామా? ముందు ఏం చేయాలి మనము? డ్రై ఫ్రూట్స్ తీసుకొని స్టవ్ వెలిగించి ఓకే నెయ్యి వేసి వేయించుకోవాలి ఫస్ట్. డన్. చిన్నగా పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి నెయ్యి వేయాలి ఫస్ట్. నెయ్యి వేసి ఇవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి ఇదిగోండి, ఇది కొంచెం కాస్త రెడ్గా అయిందాక వేయించుకోవాలి. అయితే ఇది వేగేలోపు ఇంకా ఏదైనా ప్రాసెస్ ఉందా? ప్రాసెస్ పిండి మనం తడుపుకోవాలి గట్టిగా, చపాతీ పిండి టైప్ లాగా తడుపుకోవాలి అన్నమాట. అది మనకి మైదా పిండి కదా? పూరి పిండి. మైదా పిండి వాడుకోవచ్చు, పూరి పిండి వాడుకోవచ్చు. 1 కప్పు మైదా పిండి. ఓకే, వాటర్ ఆ జగ్లో ఉన్నాయి. ఇందులో కొంచెం నెయ్యి వేయించుకోవాలి. నెయ్యిని గట్టిగా చపాతీ ముద్ద వచ్చిందాక తడపాలి. వాటర్ చూసుకుంటూ పోయాలి, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయినా కూడా మళ్ళీ కడవదు కదా, మళ్ళీ పిండి వేయాల్సి వస్తుంది. డబల్ పని అవుతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ వాటర్ వేయాలి. ఓకే, మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేగినట్టే కదా? వేగినవి. అవి స్టవ్ ఆఫ్ చేసేనా? చేసేయండి. చేసేసి అవి వెంటనే పక్కకు తీసేద్దాం, ఎందుకంటే అందులో ఉంటే మళ్ళీ మాడుతుంటాయి కదా. ఓకే, అయితే నేను ఇది మిక్సీ జార్లోకి తీయండి. ఇప్పుడు ఏం చేయాలి? పల్లీలు ఉన్నాయి కదా, అదే ప్యాన్లో పల్లీలు వేసి వేయించుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్. నెక్స్ట్ మళ్ళీ నువ్వులు, ఇవి కూడా మనం వేయించుకోవాలి. ఎంత హెల్దీ అండి ఇది. అవునండి, పల్లీలు, నువ్వులు, పుట్నాలు అన్నీ మనకి హెల్దీ ఫుడ్ అండి. మనకైనా పిల్లలకైనా ఎవరికైనా కూడా హెల్దీ ఫుడ్. తీసేయండి. ప్రతిదీ వేయించుకోవడం, తీసుకోవడం అన్నీ ఒకే దగ్గర కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. కానీ ఇలాంటి వంటలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అటు ఇటు వెళ్ళకుండా మనము స్టవ్ దగ్గరే వండి చేసుకోవాలి. పక్కకు జరిగేది ఉండదు అనమాట, ఎందుకంటే మాడుతుంటాయి. అలానే లైట్గా పుట్నాలు కూడా వేయించుకోవాలి. ఈ పుట్నాలు గుప్పుడు తీసుకుని చక్కగా మనం తినేసినా ఎంత బాగుంటాయో. బాగుంటుందా? టైం పాస్ అంతే. కానీ ఎక్కువ తింటే మళ్ళీ గ్యాస్. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. బెల్లం వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఓహో, బెల్లం సెపరేట్ పాకం అవసరం లేదు. డైరెక్ట్గా దాంట్లోనే డైరెక్ట్ వేసి పౌడర్ చేయడం. ఓకే, అయితే మిక్సీ పట్టుకుని వచ్చేస్తారా? ఓకే, చెప్పండి. అక్కడ ఉందండి మిక్సీ, గ్రైండ్ చేసుకుని వచ్చాయి. అయిపోయిందండి. ఓకే, తీసుకొచ్చేయండి ఇటు. నెక్స్ట్ ఇందులోనే బెల్లం వేసి కలిపి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అది ఇది సరిపోదు, కొంచెం ఇది తీయండి.
కొంచెం ఉంచుతున్నాను. కొంచెం ఉంచాను. ఇప్పుడు ఇందులో బెల్లమా? అందులో ఇటు ఇచ్చే. మన టేస్ట్కి తగ్గట్టు. టేస్ట్ నా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నానే. ఓకే. ఇది కూడా మూత పెట్టుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని వచ్చేసుకుంటాం. అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, తెచ్చి రెడీ. ఇది ఒక బౌల్లోకి ఇప్పుడు మీకు ఫ్రీగా ఉంది, చేద్దాం ఇప్పుడు చక్కగా మోదక్. ఓకే ఓకే రెడీ అండి. ఇప్పుడు తడిపిన పిండి ఉంది కదా, ఓకే, దీంట్లోని మనం చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోవాలి. లోపల స్టఫింగ్ అన్నమాట. స్టఫింగ్ ఎంత రుచిగా ఉంటుందో. కొంచెం ఆయిల్ కవర్ ఉంటే బాగుంటుంది. మన ఇష్టం వచ్చిన సైజులో మన ఇష్టం పెట్టుకోవచ్చు. ఇది సో తర్వాత దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలా మనం? మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇలా పెట్టేసి ఈ మోదక్స్ అంటే ఆ షేప్ వచ్చేసి ఇలా. ఇది మనం పల్స కూడా పెట్టుకోవచ్చు కింద. మనకి ఇది రౌండ్ ఆఫ్ అనేది పల్స కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనం మోదక్ చేసుకుని వేయించుకోవాలి. ఇట్లా మన ఇష్టం వచ్చిన షేప్లో మన చేసుకోవచ్చు. నేను ఒక ప్లేట్ తీసుకొస్తాను. ఓకే, చేసుకుని అలాగ ఒకటి పెట్టేసుకోవాలి. ఓకే, మీవి రెడీ అయిపోయినాయి. ఓకే, నూనె వేడి అయిందండి. ఇప్పుడు ఈ మోదక్స్ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేద్దాం. ఓకే, పావని గారు రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసేసి సర్వ్ చేద్దాం. ఓకే, వేడిగా డ్రై ఫ్రూట్ మోదక్ రెడీ అయిపోయింది. మధ్య తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. డ్రై ఫ్రూట్స్ మోదక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, పల్లీలు 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు. డ్రై ఫ్రూట్స్ మోదక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, నీళ్లు, నెయ్యి వేసి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పల్లీలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే నువ్వులు కూడా వేయించి జార్లోకి తీసుకోవాలి. అలాగే పుట్నాలు కూడా వేయించి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో బెల్లం కూడా వేసుకుని కలిపి మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలా చేసుకుని చేతికి నూనె రాసుకుని చిన్న చిన్న పూరీలా ఒత్తుకుని సిద్ధం చేసుకున్న బెల్లం మిశ్రమాన్ని చిన్న ఉండలాగా తీసుకుని మధ్యలో స్టఫ్ చేసి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకుని ఒత్తుకున్న మోదకాల్ని వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ మోదక్ రెడీ. డ్రై ఫ్రూట్స్
ఫ్రూట్స్ మోదక్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే. ఇది డీప్ ఫ్రై కాబట్టి సో వేడిగా ఉంటుంది. ఒక్కదాన్ని తీసుకుని చూడండి, లోపల బెల్లంతో అది కదా, అన్ని డ్రై ఫ్రూట్స్, బెల్లము అన్నీ ఉంటాయి. చాలా బాగుంది. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, నేను టేస్ట్ చేస్తాను. ఓకే. బాగుంది. నాకేమనిపించింది అంటే ఇది ఎంత పల్చగా చేసుకుంటే మైదాతోటి అంత బాగుంటుంది. సో కరకరలాడుతూ ఉంటుంది అనమాట, క్రిస్పీగా. తినండి. కదా, చాలా బాగుంది. లోపల స్టఫింగ్, బెల్లం కూడా చక్కగా స్వీట్ సరిపోయింది మనకి. కరెక్ట్ ఉంది అన్నమాట. అంటే ఎక్కువ తీయగా తినలేము కదా, ఇలా కొంచెం కొంచెం చప్పగా ఉంటేనే మనకి తినగలుగుతాం అనమాట. అంతే. స్వీట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఎక్కువ స్వీట్ వేసి ఒకటి పెట్టేస్తే చాలా మొహం మొత్తేస్తుంది వాళ్ళు. కొద్దిగా చాలా ఒకటి దాంతో సరిపెట్టుకుంటారు అంటారు. అంతే. మరి పావని గారు, సో టేస్టీ వంటకాలు, టేస్టీయే కాదు పైగా ఎంత హెల్దీవో ఇవన్నీ కూడా. సో ఇంత చక్కటి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తారు కదా, గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి పావని గారు మనకి నేర్పించిన 2 నాగర్ కర్నూలు అచ్చంపేట ప్రత్యేక వంటకాలు చాలా చాలా బాగున్నాయండి. అండ్ హెల్దీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. జొన్నల కిచిడి, అలాగే డ్రై ఫ్రూట్స్ మోదక్. ఇవ్వండి ఇవాళ గణతంత్ర దినోత్సవ ప్రత్యేక వంటకాలు. మరో ఎపిసోడ్లో మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.